పవిత్ర కుటుంబం నిమిత్తమై ఈరోజు మీరు నడిపించిన ఉపవాస ప్రార్థన బట్టి స్తోత్రాలు. ఉదయం మీరు ఇచ్చిన వాక్య భాగాలను బట్టి వందనాలు. ఈ సమయంలో సువార్త ఆశీర్వాదకరంగా నడిపించబడినట్లు మీ ఆత్మ సహాయంతో వాక్య ధ్యానం చేసి అది వారికి ఉపయోగపడినట్లు ఫలమును దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే చెప్తాను మీకు, ఎప్పుడైతే ప్రభు దగ్గర తగ్గించుకుంటామో దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేస్తాడు. నాకు ప్రార్థనలో దేవుడు వచ్చే సంవత్సరానికి మరి వీరు ఎప్పుడు కూడా డిసెంబర్లో క్రిస్మస్ ఆరాధన చేసుకుంటారు. అలాగే దేవుని చిత్తమైతే ఈ క్రిస్మస్ కాకుండా వచ్చే ఆరాధన లోపల అమ్మాయి ఉద్యోగ విషయాలు, వివాహ విషయాలు అన్నీ పూర్తగునుగాక. కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుడు చేసే కార్యాలు ఊహించలేనివి, ఊహకందనివి. కానీ ఈరోజు ఎలా ఉన్నాము ఎప్పుడూ అలాగే ఉండాలి. మనలో మార్పు రాకూడదు. దేవుడు ఎప్పుడు మారడు. చాలామంది అంటారు దేవుడు మారిపోయాడేమో. దేవుడు మారడు. మనుషులు మారిపోతూ ఉంటారు. దేవుడు ఎప్పుడు మారడు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటాడు. స్వస్థతలు లేవంటారు, అద్భుత కార్యాలు లేవంటారు. చాలా పాపం ఇది. స్వస్థతలు లేవనడం కానీ, అద్భుత కార్యాలు చేయడం అనడం కానీ చాలా పాపం. అలా అనకూడదు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడు. దాంట్లో గొప్ప అద్భుతం ఏంటంటే ప్రతిదినము అనేక మందిని రక్షిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అద్భుత కార్యాలు అంటే ఏవో కనబడేవి కావు, కనబడనివి. ఈరోజు దేవుని వాక్య భాగంలో మనం లూకా సువార్త 1వ అధ్యాయం నేనే చదువుతాను. లూకా సువార్త 1వ అధ్యాయం జాగ్రత్తగా విందాము. 46వ వచనము నుండి నేను చదువుతున్నాను. చాలా శ్రద్ధగా వినండి. లూకా సువార్త 1వ అధ్యాయం 46. మరియా మాట్లాడుతోంది. మరియా మామూలుగా మాట్లాడటం లేదు, పరిశుద్ధాత్మతో మాట్లాడుతోంది. మరియా పరిశుద్ధాత్మతోటి మాట్లాడుతుంది. మామూలుగా మాట్లాడటం లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా మాట్లాడటం వేరు, పరిశుద్ధాత్మతో మాట్లాడటం వేరు. అలాగే సేవకుడు మామూలుగా మాట్లాడటం, మామూలుగా మనం కూర్చున్నప్పుడు సంతోషంగా సరదాగా మాట్లాడుకునే మాటలు వేరు. దేవుడి కొరకు నిలబడిన తర్వాత యథార్థమైన సేవకుడు అయితే కనుక పరిశుద్ధాత్మతోనే మాట్లాడతాడు. కాబట్టి ప్రతి మాట తీసుకోవాలి మనం. మామూలుగా మాట్లాడే మాటలు అంటారా, అవి మీరు ఒకలాగే మాట్లాడుకుంటాం. కానీ దేవుడు కొరకు నిలబడినప్పుడు, నేను కూర్చున్నాను, ఇప్పుడు నిలబడ్డాను. నేను ఎవరి కొరకు నుంచున్నానంటే యేసు కొరకు నిలబడ్డాను. యేసు కొరకు నిలబడ్డ తర్వాత యేసే మాట్లాడతాడు, నేను మాట్లాడను. ఇది నాకు యేసుకు మధ్యలో ఉన్న ఒక ఒప్పందం. నేను ప్రభువుని అడిగాను, ఒప్పందం చేసుకున్నాను ప్రభుతోటి. అయ్యా నాకు మాట్లాడటం రాదు, మాట్లాడటం వచ్చుంటే వేరే విధంగా ఉండను అంటే నువ్వు నిలబడు, నేను మాట్లాడతాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు మరియా మాట్లాడుతుంది ఆ రోజు. ఈరోజు సేవకుడు పరిశుద్ధాత్మలో నుంచి మాట్లాడుతున్నాడు. నా ప్రాణము ప్రభువుని గనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామం పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. తన బాహువుతో పరాక్రమం చూపి
వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుడు ఎక్కించెను. ఆకలి కొన్న వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందులని మన పితరులతో సెలవిచ్చినట్టు సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాను. శ్రద్ధగా ఒక్కొక్క మాట మరియా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నటువంటి ఈ మాటలన్నీ కూడా మనతోటి దేవుడు మాట్లాడుతున్నాడు అని గమనించాలి. మనతోటి దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం గ్రహించాలి. మొట్టమొదట దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది. వింటున్నారా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన నామమును కనపరచుము. నీ ప్రాణం ఎప్పుడు కూడా దేవుణ్ణి కనపరచాలి, మనుషులను కాదు, లోకాన్ని కాదు, డబ్బుని కాదు, దేవుణ్ణి కనపరచాలి. మరియా హృదయము, మరియా ప్రాణము ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తోంది. యేసు ప్రభువుని ఆమె గర్భంలో ఇచ్చినందుకు కాదు, యేసు ప్రభు ఆమె గర్భంలోకి రాకముందు కూడా ఆవిడ దేవుణ్ణి కనపరుస్తోంది. అందుకే దేవుడు ఆవిడని ఎన్నుకున్నాడు. అలాగే పవిత్రమైన వాళ్ళ అమ్మైనా, మీరైనా, నేనైనా మన ప్రాణము దేవుడితోటి లింక్ అయి ఉండాలి. మన ప్రాణం ఎప్పుడు కూడా దేవుడితోటి అనుసంధానమై ఉండాలి. మన ప్రాణము దేవుడి కొరకు మాత్రమే మనలో ఉండాలి. మన ప్రాణము మోటార్ సైకిల్ మాత్రం ఎందుకు వదిలేరు? వీళ్ళు అలాగా పడతారేమో మీద, చూసుకోండి. ఒక గంట సేపు జాగ్రత్తగా చూసుకుంటే. కాబట్టి మన ప్రాణము దేవుడు కొరకు. నా ప్రాణము దేవుని యందు ఆశ కలిగి ఉంది. నా ప్రాణము దేవుడి మీదే ఆనుకుంది. నా హృదయం అంతా దేవుడి మీదే ఆనుకుంది. మరి ఆ హృదయం దేవుడితోటి మమేకమైపోయింది. పౌలు హృదయం దేవుడితోటి ఏకమైపోయింది. కాబట్టి నా ప్రాణము దేవుణ్ణి ఘనపరుస్తుంది అంటది. అంటే హృదయం అంతా దేవుడి మీదే ఉంది ఆవిడికి. ఏం తిందాం, ఏం తాగుదాం, ఇక్కడ ఎవరు కూర్చున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా చూస్తున్నారు, గొడవలన్నీ కావాలి చాలామందికి. కానీ ఇక్కడ ప్రాణమంతా కూడా దేవుడి మీదే ఉంది. చూడండి, మీకు బాగా అర్థం అవ్వాలంటే మీ పిల్లలతో చెప్తారు, నా ప్రాణమంతా నీ మీదే ఉంది, నా ప్రాణమంతా నీ మీదే ఉంది. ఎవరి మీద? పిల్లోడి మీద, లేకపోతే మొగుడి మీద, ఎవరి మీద, ఎవరో ఒకడి మీద, నా ప్రాణమంతా నీ మీదే ఉంది అంటారు. అలాగే మనం నా ప్రాణమంతా దేవుడి మీద ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నా ప్రాణమంతా నీ మీద ఉంది. మన ప్రాణం అంతా ఎవరితో ఉండాలి? దేవుడి మీద ఉంది. చూసారా, నా ప్రాణము ప్రభువుని కనపరుచున్నది. కాబట్టి ఏం చేశాడంటే తన దాసురాలి వైపు చూశాడు. యేసు ప్రభు ఈ సమస్త లోకంలో ఇలా చూస్తూ ఉంటాడు. పవిత్ర నచ్చితే పవిత్ర జీవితం ధన్యం. మనలో ఎవరు నచ్చితే ఆ జీవితం ధన్యం. ఈ మరియ వైపు చూశాడు. మరియ వైపు చూస్తే మరియా ఒక పేద కుటుంబంలో ఉంది, కానీ పరిశుద్ధురాలుగా ఉంది, ప్రార్థన చేసుకుంటుంది, దేవుని యందు భయభక్తులతో ఉంది. అంచేత మరీని ఏం చేశాడంటే వెంటనే ఒక పెద్ద బంగళా కలుగునుగాక, ఒక పట్టు చీర వచ్చునుగాక అనడా. మరి మనకు అయ్యే కదా కావాలి. పవిత్ర కనుక దేవుడు ప్రేమిస్తే అమెరికాలో ఉండే అబ్బాయితో పెళ్ళి అవ్వాలి అని అంటున్నాడు అమ్మ. ఎందుకంటే మా అమ్మాయికి అమెరికా సంబంధం అయితే దేవుడు దీవించినట్టు అనుకుంటుంది.
కాబట్టి అమెరికా వెళ్ళేటప్పటికి ఇంకొక అమ్మాయి ఉంటుంది, అంతకుముందే వాడు పెళ్లి చేసుకుని ఉంటాడు. రెండో పెళ్ళం కింద అలవాల్సి వస్తుంది అమెరికా వెళ్తే. ఎందుకంటే వాడు అక్కడ ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. అమెరికా దాకా ఎందుకు, రావులపాలెంలోనూ రాజమండ్రిలోనూ కూడా ఎవడేం చేస్తున్నాడో తెలియదు మనకి. అమెరికా దాకా అక్కర్లేదు. కాబట్టి ఈయన ఆవిడికి ధనము, నగలు, బంగారాలు, కారులు, మేడలు, మిత్తులు ఇవ్వలేదు. చూడండి, దీనస్థితిని కటాక్షించను అన్న మాటలో అర్థం ఆవిడ స్థితిని ఏమన్నా హెచ్చించాడా? వినాలి, అందరూ చెప్పాలి. స్థితిని హెచ్చించాడా? 99లో యేసు ప్రభుని నేను, ప్రభువా నువ్వే నా ప్రాణం అన్నాక నాకు వెంటనే 100 కోట్లు ఇచ్చాడా? ఇంకా ఉన్నాయన్నీ వెళ్ళిపోతా వచ్చినాయి. ఇప్పుడు ఏంటయ్యా ఈ దుకాణము, మీ ఆవిడ పెడుతుంది నాకు తెలుసు. ఇవన్నీ వాక్యం మధ్యలో ఏంటమ్మా ఇవన్నీ? ఎవరో బయట వాళ్ళు అనుకుంటున్నాం, మనమే ఎలా చేస్తున్నాం. కాబట్టి ఆవిడ తిరుగుతూనే ఉంది ఇందాక నుంచి. ఏంటో పవిత్రాలమ్మ చోట కూర్చో. కాబట్టి ఆ స్థితిని హెచ్చించాడా? మరి యేసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మా స్థితి మారిపోవాలనా? స్థితి ఏం మారలేదు ఆవిడది, డబ్బు ఏమి ఇవ్వలేదు ఆవిడకి, వెంటనే ఉద్యోగం ఏమి ఇవ్వలేదు. యేసుప్రభు ఏమన్నా చేయలేడా? చేయగలడా? మరి ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదో కదా. మరి ఏం చేశాడని ఈవిడ అలా మాట్లాడుతుంది? నా స్థితిని కటాక్షించను. 2, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఎందుకో ఈవిడికి ఆనందం. ఈవిడ ఆనందానికి కారణం ఏంటో ఒక రోజున పాస్టర్ గారు అడిగారు నన్ను. నేను మేడ మీద నుంచి పాట పాడుకుంటూ వస్తున్నాను చాలా వేగంగా. ఇలా చూశాడు నా వంక, మౌనంగా ఉన్నాడు. కారు ఎక్కిన తర్వాత అడిగాడు, ఏమండి ఏమన్నా పోయినాయి ఏమన్నా వచ్చినాయా అన్నాడు. ఏంటి అన్నాను. డబ్బులు. అదేంటి, నేను ఆనందంగా ఉండటానికి డబ్బుకి సంబంధం ఏంటి అన్నాను. మరి ఎందుకంత ఆనందంగా ఉన్నారు అన్నాడు. ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడండి అన్నాను. హల్లెలూయా. మనం ఆనందం దేంట్లో నిలుక్కుంటున్నాం? అసలు ఆనందం దేంట్లో నిలుక్కుంటున్నాం? లోకంలోనా? తప్పు కదా. అసలు మన ముఖంలో ఆనందం ఉంటుంది. దేవుళ్ళో ఉంటే ఎప్పుడు ఆనందం ఉంటుంది, మనుషుల్లో ఉంటే దుఃఖమే ఉంటుంది. కాబట్టి ఏం చేశాడని ఈవిడికింత ఆనందం, ఏం చేశాడని ఈవిడికింత కటాక్షం? ఇంకా ఏం చెప్తుందో చూడండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఏం చేశాడు గొప్ప కార్యం? ఏం చేశాడో? ఏం చేశాడు? ఏదైనా ఒక మాట రాశాడా? ఒక పొలం రాశాడా? అది ఎందుకంత ఆనందంగా ఉంది ఈవిడి? అడగండి మరి వెళ్ళి, ఏంటమ్మా నీ ఆనందానికి కారణం? ఆవిడ ఆనందానికి కారణం ఆవిడ గర్భంలో లోకరక్షకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ ఆనందానికి కారణం ఏమై ఉండాలి? యేసు ఉంటే చాలు కలుగునయ్యా, నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. భక్తితో ప్రార్థిస్తే ముక్తినిచ్చేవాడు, సైతాను శక్తులని పారిపోతాయి. నీతి నడిచి పెట్టొద్దు, పరుల సొమ్ము ముట్టొద్దు, కష్టమైన నష్టమైన వెనక తిరిగి చూడొద్దు. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. ఏ పిచ్చోడు రాశాడండి ఈ పాట? పిచ్చోడనా? యేసు ప్రభు ఉంటే ఆనందం అంటాడు ఏంటండి? మన వాళ్ళు చాలామంది ముఖాల్లో అసలు విషాదం, ఎంత దుఃఖం ఉంటుందో.
ఎంతసేపు కూర్చోబెడతాడు, ఇంకొంతాడు పక్కన అన్నట్టుకోనే మొఖాలు. ఏంటో బాబు, మీకున్న బాధ నేను తీర్చలేనమ్మా, అదే బాధ ఏంటో నాకు తెలియదు కదా. మొఖాలు ఏంటో అలా ఉన్నాయి. మరి ఈ పిచ్చోడు ఏంటి ఇలా రాశాడు? ఎవరుంటే ఆనందం అని రాశాడు. మీకు లేడా? రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం. మీలో ఉపవాసంతో ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. మధ్యాహ్నం భోజనం చేయని వాళ్ళు చేస్తున్నారు. మరి పోను ఉపవాసంతో ఉన్నా మొహం ఎడుతూ ఉన్నా అదొక రకం. తినేశారు, అది కూడా చికెన్. మొఖాలు ఏంటాలి నాకు నేర్పం వచ్చేస్తుంది. మరి యేసు ఉంటే ఆనందం ఈ మొఖంలో ఎందుకు లేదు? నేను నవ్వమంటున్నా అవుతారా చెప్పండి. మరి ఈయన ఎందుకు రాశాడు ఇలాగా? శోధన వేదన దరికి రావులే, యేసులో ఉందిలే నిత్య జీవమే, నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం, పరలోకం ఎంతో ఆనందం, నువ్వు పొందాలంటే పాపం విడిచిపెట్టాలి, నిత్య జీవం యేసే మోక్ష మార్గం, నీకు కావాలంటే అడిగి పొందుకోవాలి, లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టి రావాలి, నిన్ను వలె నీ ఎదుటని మనిషిని ప్రేమించాలి. అది సంగతి. లోకంలో ఉన్నదంతా ఇక్కడ ఉంది, డ్రైనేజ్ అంతా ఇక్కడ ఉంది, ఇంకా ఆనందం ఏముంటుంది? హృదయంలో ఆనందం ఉండాలంటే లోకంలో ఉన్నది విడిచిపెట్టాలి. లోకంలో ఏది విడిచిపెట్టకుండా ఆనందం ఎలా కలుగుతుంది చెప్పండి? ఇప్పుడు మీలో ఆనందం లేకపోవడానికి కారణం మీరు ఆలోచన లోకం కోసం ఆలోచిస్తున్నారు. పొద్దున్న అద్భుతంగా దేవుడు మాట్లాడేశాడు, వాక్యం మర్చిపోయారా? గుంతాడో కలిపేశారా? మన చర్చ ఎందుకో కొంతాడు పక్కన పెట్టాడు, ఈవిడిల్లు ఎందుకో కొంతాడు పక్కన పెట్టాడు చెప్పండి. మరి ఈవిడంటది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఇప్పుడు చెప్పండి, మీలో బాగా అర్థమైన వాళ్ళు దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు అన్నవారు చేయొద్దండి. అయ్యమ్మయ్యం సంఘం దొరికిందంటారు. కొంతమంది ఎత్తులేదు. గొప్ప కార్యం అంటే ఏంటమ్మా స్వాతి? అయ్యో మళ్ళీ చెప్తాను, దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు అన్నవాడు చేయొద్దండి. అర్థమైందా? యేసు ప్రభు రక్షణ మనకు దొరకటమే గొప్ప కార్యం. హల్లెలూయా. గొప్ప కార్యం అంటే ఏంటి? పెళ్ళి అవుతావా? ప్రమోషనా? ఎవరో చచ్చిపోయినోడు బంగారం మన ఇంటికి పంపిస్తావా? ఎవరో ముసలి చచ్చిపోతా నా ముద్దు మనవరాలు పవిత్రకి ఇచ్చేయండి నా బంగారం, అప్పుడు వాళ్ళ అమ్మ గొప్ప కార్యం అని చెప్తుందా ఏంటి? గొప్ప కార్యం అంటే ఏంటి చెప్పండి? చెప్తారు కదా. ఒక ఆయన అంటాడు, నా దగ్గర రూపాయి లేదండి, దేవుడు అన్నీ చేసేసాడండి గొప్ప కార్యం, తర్వాత ఏమో అప్పు అయిపోయింది అంటున్నాడు. అదేంటి? అదేం గొప్ప కార్యం అండి? పైన అంతస్తు వేసింది అనుకోండి అప్పు చేసి, అది గొప్ప కార్యం ఎలాగవుతుంది? అప్పు చేయకుండా అంతస్తు కడితే గొప్ప కార్యం అవుతుంది. గొప్ప కార్యం అంటే ఏంటో అర్థం లేదు లేదు. గొప్ప కార్యం అంటే దేవుని ఆత్మ మనలో ఉండటమే. హల్లెలూయా. దానివల్ల ఏం కలుగుతుంది అంటారా? పైకి కనబడదు ఆనందం, హృదయానందం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. యేసు ప్రభు పుట్టి ఎంతకాలం అయింది? 2025 ఏళ్ళు. ఎవరికి పుట్టాడు? ఇక మరియకి పుట్టాడు. మరియ పేరు ఎన్నాడు తలుచుకుంటారు? యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చేదాకా. హల్లెలూయా.
ఎన్ని తరాలైన ఇప్పటికి? 20 తరాలు. తరానికి 100 సంవత్సరాలు. 20 తరాలు అయినాయి. 20 శతాబ్దాలు. 20 తరాలు. 21వ తరంలో మనం ఉన్నాం. 21వ తరంలో ఉన్నాం. ఇన్ని తరాల నుంచి ఎవరి పేరు తలుచుకుంటున్నాం? ఇంకెన్ని తరాలు? యేసు వచ్చేదాకా. మరి ఎవరి పేరు తలుచుకుంటున్నారు? ఇంకా సుబ్బమ్మ కానీ, అంకమ్మ కానీ, అప్పడాలమ్మ కానీ, ఆవకాయ పచ్చడమ్మ కానీ ఎవరి పేర్లను తలుచుకుంటున్నారా? మరి మరీ గారి పేరు ఎందుకు తలుచుకుంటున్నారు? ఆవిడ చెప్తుంది ఆ రోజే, 2025 సంవత్సరాల కిందట చెప్తుంది, నా పేరు తరతరముల వరకు కోట్ల మంది ప్రజలు తలుచుకుంటారు. హల్లెలూయా చెప్పండి. ఇది ధన్యత అంటారా? అదే ఏదైనా ఒక 200 కోట్లు 100 కోట్లు ఉంటుంది ధన్యత అంటారా? ఇప్పుడు చెప్పండి, 1,50,000 కోట్లు ఉన్నవాళ్ళు చచ్చిపోయారా? రాజులు చచ్చిపోయారా? మాట్లాడబెట్టి ఏమో బతుకున్నట్టు చూస్తున్నావు. రాజుగారు వెళ్ళిపోయారా? మాట్లాడబెట్టి నిన్నే. రాజులు వెళ్ళిపోయారా? ఉన్నారా? ఆవిడ చెప్పదేంటి? నిన్నే. రాజులు వెళ్ళిపోయారా? ఉన్నారా? కృష్ణదేవరాయలు ఉన్నాడా? వెళ్ళిపోయారా? ఆడ పేరు తలుచుకుంటారా? మర్చిపోయారు. ఎవరి పేరు తలుచుకుంటున్నారు? మరియ పేరు. హల్లెలూయా చెప్పండి. మరి ఇప్పుడు డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, గొప్పతనాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి, దేన్ని బట్టి మరి ఎంత తలుచుకుంటున్నారు? యేసును బట్టి మరి ఎంత తలుచుకుంటున్నారు? హల్లెలూయా చెప్పండి. చూసారండి, మరి డబ్బు పోయే, రాజులు పోయే, అందరూ పోయే, ధనవంతులు పోయే, అందరూ మర్చిపోయారు. ఎవడన్నా పోతే ఈరోజు రేపటికి 2వ రోజు అంటారు. మర్చిపోయారా? మరియను మర్చిపోయారా? చెప్పాలి. చూసారా, ఆవిడ 2025 సంవత్సరాల కిందట ఇది మొదలుకొని నన్ను అందరూ ధన్యురాలు అందరూ. హల్లెలూయా. మరి గొప్ప కార్యం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాలి మీరు. గొప్ప కార్యం అంటే ఏంటో. మీ అమ్మాయికి పెళ్ళి అవుతావా? మీ అబ్బాయికి ఉద్యోగం రావటమా? నేను ఒక చిన్న ప్రశ్న అయినా, యేసు ప్రభువుని నమ్ముకోని వాళ్ళకి ఎవ్వరికి పెళ్ళిళ్ళు అవుతలేదు, పిల్లలు పుడతలేదు. ప్రసన్నమణి గారు అలా చెప్తుంది, నీరసంగా చెప్తేటి. అవుతున్నాయా? బాగా అవుతున్నాయి. వాళ్ళు మేడ కట్టుకుంటలేదు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తలేదు. బ్యాంకులో ఈవిడ ఒక్కవిడ ఉందా? ఒక్కవిడ ఉండి చంపేసి డబ్బంతా పట్టుకుపోతారు కదా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఏ కార్యాలు జరుగుతలేదా? కానీ నీకు జరిగిన కార్యం వాళ్ళకి జరగలేదు. అదేంటో తెలుసా? రక్షణ కార్యం. హల్లెలూయా. అది మాత్రం వాళ్ళకి లేదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని ఉన్నా, వాళ్ళకి లేనిది మనకున్నది రక్షణ. హల్లెలూయా. ఇప్పుడు గొప్ప కార్యం అంటే ఏది? మీ అమ్మాయికి పెళ్ళి హైదరాబాద్లో కాపురం ఆడతామా? హైదరాబాద్లో ఎవరు కాపురం చేస్తలేదు, రోడ్లప్పుడు తిరుగుతున్నారా? నీ కూతురు ఒక్కతే చేస్తుందా? చెప్పమ్మా, చెప్పండి. ఈ అమ్మాయికి ఉద్యోగం పెరిగిపోయి పెళ్ళి అయిపోతాం గొప్ప కార్యం కాదు. నా ఆత్మ రక్షకుని యందు ఆనందించను. హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవులకు, సేవకులకు గొప్ప కార్యాలు ఏంటంటే ఇయ్యే. డబ్బులు వచ్చినాయి, ఎవరో చచ్చిపోతా నాకు ఇల్లు రాసేసింది, ఇల్లు రాయటం కోసం ఆవిడ చచ్చిపోవాలా? అయ్యయ్యయ్య, అది గొప్ప కార్యమా? గొప్ప కార్యం ఎలాగవుద్ది? ఒక రకంగా ఆలోచించండి. ఇల్లు వచ్చింది గొప్ప కార్యమే, కానీ చచ్చిపోతాం మంచి కార్యం కాదు కదా. మరి ఆవిడ చచ్చిపోయింది, నాకు ఇల్లు వచ్చిందంటే మంచి కార్యం ఎలాగవుద్ది? చెప్పండి కదా. అది గొప్ప కార్యము కాదు. కాబట్టి మనము అలాంటి కార్యాలు సాక్ష్యాలుగా చెప్పకూడదండి.
నా ఆత్మరక్షకుని యందు. అసలు మరీ ఆనందానికి కారణం ఆలోచిస్తే ఈ మధ్యన ఈ గుంటజాంగాలు ఎందా చెప్తున్నాడు ఒక అతను, అయ్యేం సాక్ష్యాలండి బాబు, అయ్యేం సాక్ష్యాలండి. పిల్లలు పుట్టరున్నారంట, లైన్ ఎట్టి 8 మంది పుట్టేశారంట. సాక్ష్యం అది. ఏదో పిల్లలు పుట్టరన్న తర్వాత ఒక పిల్లోడు పుడితే సాక్ష్యం, కానీ 8 మంది పుడితే సాక్ష్యం అలాగవుద్దండి. ఏం సాక్ష్యాలండి బాబు చెప్పండి. ఇది సాక్ష్యం కాదండి. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? సాక్ష్యం అంటే ఏంటో తెలుసా మీకు? హింసకుడు, దూషకుడు, హానికరుడైన పౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. అది సాక్ష్యం. హింసకుడు, దూషకుడు, హానికరుడు, భయంకరమైన వ్యక్తి, ప్రకటించేవాడు, బోధకుడు, అది సాక్ష్యం. భయంకరమైన స్వాతి గారికి శ్వాసరాజు ఎక్కడ ఉన్నాడో పాపం, ఇంటికాడ తింపేసి వస్తే సరిపోద్ది, నిద్రపోతుంది పాపం. అది గొప్ప కార్యం. ఇంత శబ్దంలో నిద్రపోవటం గొప్ప కార్యం కాదు. కాబట్టి అలా యాకోబును నీవు విరచితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. అది గొప్ప కార్యం. ఒక దొంగోడు, ఒక సోమరిపోతు మారిపోయాడు, పరిగెత్తేస్తున్నాడు, పని చేసేస్తున్నాడు, అద్భుతాలు చేసేస్తున్నాడు. ఎప్పుడు పడుకునే ఉండేవాడు, పొద్దున్న తెల్లారేటప్పటికి మంచం మీద ఉండలేదు, రయ్యమని పరిగెత్తేస్తున్నాడు. అది గొప్ప కార్యం. ఇంకా ఎక్కువగా పడుకుంటే అది గొప్ప కార్యం ఎలాగవుతుంది? ఇంకా అసలు లేకపోతే గొప్ప కార్యం ఎలాగవుతుంది చెప్పాలంటే? అసలు గొప్ప కార్యం అంటే ఏంటంటే చెడును విడిచి మంచిలోకి రావటం, పాపమును విడిచి పరిశుద్ధతలోనికి రావటం, డబ్బు రావటం గొప్ప కార్యం కాదండి. దేవుడు ఒక్క క్షణంలో నిన్ను ఐశ్వర్యవంతుడు చేయగలడు, దరిద్రుడిని చేయగలడు. హల్లెలూయా. అది గొప్ప కార్యం కాదండి. యోసేపుది గొప్ప కార్యం అండి. జైల్లోంచి రాజు అయ్యాడండి. గొప్ప కార్యాలు అంటే అయ్యి. దానియేలును సింహాల బోన్ నుంచి రక్షించాడు, అది గొప్ప కార్యం. అబ్రహాం గారు అప్పులను తీరిపోయి మళ్ళీ మేడ కొనేసాడు, అదేం గొప్ప కార్యం ఏం కాదండి. మేడ కొనేసాక మళ్ళీ అప్పులు మొదలెట్టాడు అని చెప్పుకోవాలి. మళ్ళీ ఆ మేడ మెయింటైన్ చేస్తానికి గొప్ప కార్యాలు అవి కాదండి. క్రీస్తులో నిలబడి ఉండటం గొప్ప కార్యం. హల్లెలూయా. కాబట్టి ఆయన నామము పరిశుద్ధము. ఏమంటుంది ఆవిడ? కాబట్టి నేను పరిశుద్ధుడికి తల్లిని, నేను పరిశుద్ధుడికి తల్లిని. ఎవరికి తల్లిని నేను? ఏ నామమైతే ఆకాశము క్రింద భూమిపైన ప్రపంచంలో ప్రజలందరినీ రక్షిస్తుందో ఆ నామము నా గర్భములో ఉంది. హల్లెలూయా. కాబట్టి యేసు నామము ప్రకటన గ్రంథంలో చెప్తాడు యేసు ప్రభు, నీవు నా నామమును గైకొని నా వాక్యమును ఒప్పుకొంటివి గనక నీ ఎదుట తలుపులు తీసి ఉంచాను. హల్లెలూయా. సరేండి, వినండి జాగ్రత్తగా. గొప్ప కార్యం అంటే పవిత్ర జీవితంలో పెళ్ళి కాదు, ఉద్యోగం కాదు, పవిత్ర ఇంకా దేవుడితో ఏకమైపోవటమే గొప్ప కార్యం. హల్లెలూయా. ఇవన్నీ సామాన్యమైన కార్యాలు. ఇంకా ఆగుతులేదు ఆవిడకి, లోపలికి వెళ్ళమ్మా, పర్వాలేదు, ఏమనుకోను నేను, నేనేమనుకుంటాను. కానీ స్టవ్ కాడ వంట చేసేటప్పుడు అది జాగ్రత్త. ఒకటి అంటచ్చు, మేము ఇంకోటి అంటించు అనుకో. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఆయనకు భయపడు వారి మీద. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? మనకు అలా భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం ఉంటే ఏం చేయరట? భయమునుంది పాపం చేయకండి. పాపం చేసేవారికి దేవుడు అంటే భయం ఉందా? లేదు. చూసారు ఏమంటుందో?
ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఏంటి తరతరాలు ఉండటమేంటి? తరతరాలు ఉండటమేంటి? ఇశ్రాయేలు దేవుడికి భయపడుతున్నాడు. ఇశ్రాయేలు కుమారుడు రాజేష్ కుమార్తె దేవుడికి భయపడుతున్నారు. మనవలు భయపడుతున్నారు, ఆడపిల్లలు భయపడుతున్నారు, ఆడపిల్లలు భయపడుతున్నారు, ఆ పిల్లలు భయపడుతున్నారు. ఇలా భయపడే వారి మీద ఎన్ని తరాలైన సమానమైన ప్రేమ దేవుడికి ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ భయం ఆగిపోయిందో అక్కడ కృప ఆగిపోతుంది. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఈ అమ్మాయి ఎవరికి భయపడాలి? ఇప్పుడు ఇక్కడి నుంచి రేపు వెళ్ళిపోద్ది, ఎల్లుండి ఉద్యోగాన్ని పోద్ది, అక్కడ ఏం చేస్తుందో ఎవరికి తెలుసు? దేవుడికి భయపెడితే ఇంటికాడ ఎలా ఉంటుందో, ఉద్యోగం ఎలా ఉంటుందో, బస్సులు ఎలా ఉంటుందో, ఎక్కడైనా ఒక్కలాగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడికి భయపడిన వాళ్ళు రకరకాలుగా ఉంటారు. అర్థమైందా? దేవుడికి భయపడువారు. చూసారండి, ఇక్కడ ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. జాగ్రత్తగా వినండి. దావీదు గొలియాతుకు భయపడలేదు. దావీదు సౌలుకు భయపడలేదు. దావీదు ఫిలిష్తీయులకు భయపడలేదు. దావీదు ఎవరికి భయపడ్డాడు? గట్టిగా చెప్పండి. కాబట్టి దావీదు మీద ఎవరైనా, దావీదు బ్రతికుండగా దావీదు మీద ఎవరైనా జయం పొందారా? గట్టిగా చెప్పాలి. కత్తి దూషాడంటే తలకాయలు వెళ్ళిపోయాం. అంటే దావీదు లోపల నుంచి దేవుడు తన పరాక్రమాన్ని చూపించాడు. హల్లెలూయా. సరే, దావీదుకి దేవుడు అంటే చాలా భయం. అంచేత పరాక్రమం అంతా చూపించగలిగాడు దావీదు. పరాక్రమం చూపాను. అలాగే వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుడికి బాగా అసహ్యమైంది ఏంటంటే, బాగా మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకోండి, దేవుడికి బాగా అసహ్యం 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 గర్వం. నేను బ్యాంకులో చేస్తున్నాను, మొత్తం 15 మెలికలు తిరిగిందనుకోండి, ఇవిడి మెలికలు అలాగే ఉండిపోతాయి. వంకరో చేస్తుంది మనిషి. కొంతమంది చూపిస్తున్నారు మన దగ్గర, మేము ఏంటో నువ్వు. గర్వాలు వచ్చేసింది, చాలా గర్వం వచ్చేసింది. సేవకుల్లో ఉన్నారు గర్విష్ఠులు, విశ్వాసులో ఉన్నారు గర్విష్ఠులు. ఏదైనా కాస్త ముక్కు పొడుగ్గా ఉన్న గర్వమే. చాలామంది అండి నా ముక్కు బాగుంది అంటున్నారు అంటారు. ముక్కును బట్టి గర్వం. ముక్కు బాగానే ఉంది కానీ మూతొంకరగా ఉందేమో, అది పట్టించుకోరు. పోనీ ముఖం బాగానే ఉంది, ఒళ్ళంతా వంకరేమో, ఇలా ఉంటామో. ఎందుకంటే గర్వాలు. చూసారండి, గర్విష్ఠులట, దేవుడికి అసహ్యమట. అప్పుడు ఏం చేశాడంటే, సింహాసనం మీద ఉన్న గర్విష్ఠుడిని కిందకి లాగాడంట దేవుడు. హల్లెలూయా. రాజులను దరిద్రులు చేయున్, దరిద్రులను రాజులుగా చేయున్, దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏదియు లేనే లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదియు లేనే లేనిలలో, దేవునికి సమస్తము సాధ్యమే. కాలము సమయములని ఆయన స్వాధీనమందున్నవి. పాపులను పరిశుద్ధులు చేసి పరలోక రాజ్యమునిచ్చెను, దేవునికి
సమస్తము రోజునే సాధ్యమే. హేరోదు అనే చక్రవర్తి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. కింద ఉన్నవారు అన్నారు, వీడికి బుద్ధి లేదు, పేతుర్ని చెరసాల్లో పెట్టాడు, పేతుర్ని దేవుడు విడిపించాడు, అయినా ఇంకా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్నాడు. నేను మాట్లాడింది తప్పు అని హేరోదు గ్రహించలేదు. ఇంకా ఏమంటున్నాడంటే, అవకాశం దొరికితే ఇంకా చాలామందిని నేను చెరలో వేసేస్తాను అంటున్నాడు. అనే లోపల పురుగు పంపించాడు. ఇక్కడ చాలా పురుగులు ఉన్నాయి. కొన్ని పురుగులు కుడితే మనం చచ్చిపోతాం, కొన్ని దోమలు కుడితే మనకు డెంగ్యూ వస్తుంది. ఇలాంటి చోట డెంగ్యూ వస్తుంది, ఇలాంటి చోట ప్లేట్లెట్స్ పడిపోతాయి. ఇక్కడ దోమలు కుడితే చచ్చిపోతారు. ఇక్కడే ఈ దోమలే, కానీ మనల్ని కొట్టవై. ఆ పురుగు పంపాడు దేవుడు. ఆ పురుగు కిరీటంలో దూరి తలలోంచి తొలుచుకుంటా కింద కలిపోయింది. అలా పడిపోయాడు, చచ్చిపోయాడు. ఎవరండి? రాజు. నేను రాజునని విర్రవేగుతున్నాడు ఒకడు, నేను అధికారినని విర్రవేగుతున్నాడు ఒకడు. పురుగు పంపుతాడు, జాగ్రత్త. ప్రపంచంలో సగం రాజ్యాలను జయించిన అలెగ్జాండర్ దేంతో చచ్చిపోయాడు? దోమతోటి. నా ముందు ప్రపంచం ఏముందన్నాడు. ఏం కుట్టింది? అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎగరకండి. పొడుగ్గా ఎర్రగా ఉంటే ఎగరకండి, అందంగా ఉంటే ఎగరకండి, డబ్బులుంటే ఎగరకండి, ఏదన్నా చిన్న డొక్కు స్కూటర్ ఉంటే ఎగరకండి. భూమి మీద నడపండి, పళ్ళు భూమి మీద నడవండి. ఇలాగెలా నడవకండి, సరిగ్గా నడండి. ఇలాగెలా నడవకండి, తిప్పుకోకండి కదా. ఈ పిల్ల ఎంత అనారోగ్యంతో ఉండింది, అవునా? గుర్తుందా నీకు? చాలా అనారోగ్యంగా ఉండేది ఆ పిల్ల. దేవుడు స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకెందుకు గర్వం మనకి? ఏం చూసుకుని గర్వం మనకి? కాబట్టి సింహాసనముల నుండి గర్విష్ఠులను పడద్రోసి దీనులను ఎక్కించను. హల్లెలూయా. ఎవరైతే ఆయన దృష్టికి తగ్గించుకుని ఒక రకంగా చెప్పాలంటే మనం అసలు కనబడకూడదండి. ఒక ఆయన నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాడు అని అంటాడు, అఫ్ కోర్స్ అంట. నేను వాక్యం చెప్పినట్టు ఎవరు చెప్పలేరు అనుకోండి, ఊరి నుంచి తరివేశారు అతన్ని. ఈ ఊళ్ళో అడిగడితే చంపేస్తాం అన్నారు. వాక్యం బాగా చెప్పి ఆయన ఏమి రానోడు వెళ్ళి చెప్తున్నాడు ఇప్పుడు అక్కడ వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఈ ఊళ్ళో అడిగట్టావా, కాలు చేయికి చెయ్య, ఏ పార్ట్గా పార్ట్ నరికేస్తామని చెప్పారు అతను. ఏమొచ్చేసింది? నేను వాక్యం చెప్పినట్టు అఫ్ కోర్స్ ఎవరు చెప్పలేరు అనుకోండి. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం, యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, తెచ్చేదెవరు ఆపై నిత్య జీవము. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే
సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతినీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా? కోరుకుంటున్నాను, మీరు కోరినట్టు ఉంటామన్న వారు కుడి చేయొద్దండి. ఒకే కోరుకుంటున్నాను, మీ జీవితంలో ఎప్పుడు గర్వంగా ఉండొద్దు. దేవుని స్తోత్రం. జాగ్రత్త, గర్వం చాలా ప్రమాదం. చాలామందిని చూస్తున్నాను నేను, గబుక్కుని మాట తూలిపోతున్నారు, గబుక్కుని గర్వంగా మాట్లాడేస్తున్నారు, నోటుకొచ్చినట్టల్లా వాగుతున్నారు. చాలా ప్రమాదం, గర్వం చాలా ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్విష్ఠులు యెహోవాకు అసహ్యులు, యెహోవాకు అసహ్యులు. కాబట్టి గర్వం చాలా ప్రమాదమట. దీనులను సింహాసనములను ఎక్కించను, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపెను. గుజరాత్లో ప్రతి కుటుంబము ₹1 ఆస్తి ఉంటుంది. ₹1 లోపు ఉన్నవాళ్ళు గుజరాత్లో ఉంటారు, అంతా వజ్రాల వ్యాపారులు. 2001 జనవరి 26వ తారీఖు 8:30కి అందరూ భూమిలోకి వెళ్ళిపోయారు. చాలామంది బిల్డింగులు, షాపులు, డబ్బులు అన్నీ భూమిలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు గవర్నమెంట్ హెలికాప్టర్ మీద పొట్లాలు పంపుతుంది. హెలికాప్టర్ మీద పొట్లాలు, భోజనం పొట్లాలు వస్తున్నాయండి. ధనవంతులు ఎగరలే పోతున్నారు, పొట్లాలు పరిగెత్తలే పోతున్నారు. ఒక పేదోడిని కాకేసి, ఒరే అబ్బాయి నేను ఎగరలేను, పొట్ట ఇప్పుడు దాకా ఏసీ రూమ్లో పడుకుని ఉన్నాను, నాకు పొట్లం తెచ్చిపెట్టరా. ఎవరికా నా పొట్లం కోసం నేను వెళ్తుంటే నీకు పొట్లం ఏంటి? ఇక్కడ ధనవంతుడికి పొట్లం లేదు, పేదవాడికి ముందు పొట్లం అందింది గట్టిగా. చూసారా చూసారా, వజ్రాల వ్యాపారులందరూ దరిద్రులైపోయారు. వింటున్నారా? ఆయనకు పొట్లాలు లేవు. దేవుడు ఏం చేశాడు? మీరు ఎన్నాళ్ళ నుంచి తిని పలిసిపోయింది చాలు, వాళ్ళు తిన్నబంటే మీరు అలా కడుపుతో మాడి కూర్చోండి అన్నాడు గట్టిగా. జాగ్రత్త. దేవుడు అనుకుంటే నీ జీవితం తారుమారైపోతే మేడ మీద పై అంతస్తులో ఉన్నాను అనుకుంటున్నావేమో, పాతాళంలోకి లాగేస్తాడు, కింద ఉన్నవాడిని తీసుకెళ్ళి పైన కూర్చోబెడతాడు. హల్లెలూయా. నీ హృదయం ఎప్పుడు కింద ఉండాలి. గర్వం ఎక్కువైపోయిందేమో, నాకు తిండి బాగుంది అనుకుంటున్నావేమో, నాకు తిండి లోటు లేదనుకుంటున్నావేమో. ఒకరోజు నన్ను ఒక మినిస్టర్ భోజనాన్ని తీసుకెళ్ళాడు, పేరు వద్దు బాగోదు, ఆయన చచ్చిపోయాడు అనుకోండి. మూర్తిగారు ఇవాళ మా ఇంటికి భోజనానికి రండి అన్నాడు. కర్ణాటకలో మంత్రి గారు అంటే మాటలా, ఇంకా పెద్ద టేబుల్ నిండా అబ్బబ్బబ్బ రకరకాల పదార్థాలు. స్వాతి గారు అయితే నిద్రలేత ఆ పక్క ఈ పక్క చూస్తాం, నిన్నేమో నేను పట్టుకుంటా. ఏం చేస్తావు? వచ్చి చేసావు ఆ గందల్లో పడ్డావు. పాపం చాలామంది పోదాం అనుకుంటారు, వెళ్ళిపోతే ఏమైనా దొరుకుతుందేమో అని భయం. అది వెళ్ళిపోతుంది ఈ పాటికి. చాలాసార్లు వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నారు, కానీ పొద్దునకి మళ్ళీ మారిపోయారు. సరే, ఆ మంత్రి గారు మొత్తం మాకు అందరం, మేము 15 మంది కూర్చున్నాం టేబుల్ మీద, అందరికి అన్ని పదార్థాలు వడ్డించేశారు. ఒక్కొక్కరికి 10 రకాల పైన. ఆయన ఒక చెప్ప పెట్టుకున్నాడు, చిన్న గిన్నె. ఏంటండి ఇది అన్నాను. మూర్తి గారు మీరు అందరూ అదృష్టవంతులు, నేను ఈ బార్లీ ఏదో పెట్టుకున్నాడు, ఏదో గింజలాగుంత, ఇది తప్ప ఏ తిన్నా చచ్చిపోతాను.
చెప్పండి. అక్కడ పేదోళ్ళు అందరూ భోజనం చేశారు, కానీ ధనవంతుడు కొంతమందికి ఇక్కడ బుర్రెట్టి గొట్టంలోంచి పంపుతారు, డైరెక్ట్గా అన్నం తింటానికి ఉండదు. వింటున్నారా? అందుకే 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. మనం అన్నం తింటున్నాం, మన చేతితో మనం అన్నం తింటున్నాం, మనకు ఎవరు తినిపిస్తే అక్కర్లా. మనం అన్నం తింటే అరగకుండా కొట్టుకునే పరిస్థితి లేదు. మధ్యాహ్నం తినది అప్పుడే అరిగిపోయింది, మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ ఉప్మాయో ఏదో పట్టుకొచ్చారు, ఇది తినింటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఆకలి అవుతుంది, బాగోదని పడుకుంటాం, లేకపోతే పొయ్యలు గిత్తాం. సాలదు, సరిపోతా. ఆ పెట్టి ఆవిడ ఇంతంత ఉప్మా పెడుతుంది, అందరిని చూసుకుని మరీ పెడుతుంది. ఒక గరిటె ఎక్కువ వేసిందనుకో చేసినవాడిని తిడతారని కదా. ఇంటికాడ 15 ఇడ్లీలు తింటాం, ఇక్కడ 3 ఇడ్లీలు ఇస్తారు, ఏం సరిపోతాయి? ఇంటికి వెళ్ళేటప్పటికి ఫస్ట్ తెగేటప్పటికి కడుపు నకలాడుతూ ఉంటుంది. నిజమే ఉంటుంది ఈ అమ్మాయి, ఏం చేస్తాం? కాబట్టి ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో, ధనవంతులను ఒట్టి చేతులతో, దేవుడు అన్నాడు 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు ఎంత కావాలంటే అంత వడ్డించండి అన్నాడు. ధనవంతుల్ని ఎంత కావాలంటే అంత వడ్డించండి అనలేదు, తక్కువ పెట్టండి వాళ్ళకి అన్నాడు. చాలామంది ధనవంతులకి భోజనం చేయడానికి అవకాశమో లేదు, మనం ఫుల్గా తిని పడుకుంటాం. ఎవరైనా ఫుల్గా తినొద్దన్నా కోపం చేస్తుంది మనకి. తింటంలో మళ్ళీ ఒక అంగుళం గ్యాప్ ఉంటే చాలా ప్రమాదం అనిపిస్తుంది. కాబట్టి ఆకలిగా ఉన్న వారిని తృప్తిపరచు. ముగింతున్నాను. అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతము వరకు. దేవుడు చూడండి, ముగింతున్నాను. అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహామును పిలిచిన దేవుడు, అబ్రహాము ఇప్పటికీ మనం లెక్కేసుకుంటే ఇంచుమించు 5,000 సంవత్సరాలు అయిపోయింది అబ్రహామును పిలిచి. 5,000 సంవత్సరాల నుంచి అబ్రహాము సంతానానికి ఆయన కార్యాలు అలా చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి పిలిచి మాట ఇచ్చాడంటే మహానుభావుడు. తప్పుడు మాట, తప్పుడు. మనమే అత్తమానం ఈ పక్క ఆ పక్క తప్పిపోతూ ఉంటాం. అబ్రహాము సంతానమునకు యుగాంతము వరకు, ఎప్పుడైతే యేసుప్రభు వస్తాడో అప్పటి వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని సెలవిచ్చినట్లు. ఇప్పుడు యేసుప్రభు ఎవరి కుమారుడు? అబ్రహాం కుమారుడు. ఎవరి కుమారుడు? అబ్రహాం తర్వాత ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు యేసుప్రభు? 20, 14, 23, 43, 52, 36 ఏదో ఒకటి చెప్పి 4,200 సంవత్సరాలకు వచ్చాడు. దేవుని స్తోత్రం. 14, 14, 14 4,200 సంవత్సరాలకి వచ్చాడు యేసుప్రభు. ఇప్పుడు అదే చెప్తుంది, 4,200 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నా కుమారుణ్ణి కరుణించాడు అని చెప్తుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు మీద ఉన్నటువంటి ఆయన ప్రేమ తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను. ఇశ్రాయేలు అంటే దేవుని జనాంగము, అబ్రహాము సంతానము. పాత నిబంధన, కొత్త నిబంధన. మనం ఎవరము? కొత్త నిబంధన ఇశ్రాయేలు జనాంగం. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు అబ్రహాము పిలిచిన రోజు నుంచి అందరికీ సహాయం చేసుకుంటూనే వస్తున్నాడు. ఏ సహాయము? సింహాసనాలు ఎక్కించటం, గొప్ప కార్యాలు చేయటం, అద్భుత కార్యాలు చేయటం, రక్షించటం. అబ్రహామును బట్టే మనలను కూడా రక్షించాడు దేవుడు. అందుకే జక్కనేమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. విశ్వాసమును బట్టి అబ్రహాం తరం నుంచి తరం దాకా, ఇంకా యేసుప్రభు వచ్చేదాకా ఈ రక్షణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈవిడ ఎవరమ్మాయి? పవిత్ర ఎవరమ్మాయి? అబ్రహాం కూతురేనా కాదా? వాళ్ళ నాన్న దెబ్బలాట కొత్తడేమో. చెప్పండి మరి. వీళ్ళ నాన్న ఎవరబ్బాయి? వీళ్ళ అమ్మ ఎవరబ్బాయి?
దేవుని స్తోత్రం. మనం అందరం అబ్రహాం పిల్లలం. అంతేకాదు యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత దేవుని పిల్లలం. హల్లెలూయా. మనం దేవుని పిల్లలం మొదట, తర్వాత వీళ్ళందరం ఈ కులాలు ఈ పేర్లు ఇవన్నీ తర్వాత రావాలి. మనం దేవుని పిల్లలం అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని పిల్లల వలె జీవించాలి. అర్థమైందా? నువ్వెవరి పిల్లమైనా, ఎవరి కూతురువైనా, ఎవరి కొడుకువైనా మొట్టమొదట నువ్వు దేవుని బిడ్డవు. 100వ కీర్తనలో ఉంది, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన గొర్రెలం. ఎవరి స్తోత్రం. ప్రపంచంలో ఉన్నవారందరూ మొట్టమొదట ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ. కాబట్టి గర్వం తగ్గించుకుని యథార్థంగా ఉండి విశ్వాసములో ఉంటే కనుక పవిత్ర ఏంటి, మీరేంటి, నేనేంటి, అద్భుత కార్యాలు మన జీవితంలో ఊహించలేని కార్యాలు. దేవుని చిత్తమైతే డిసెంబర్లో ఇక్కడ క్రిస్మస్ ఆరాధన జరగవచ్చు, చెప్పలేం. లేకపోతే సెప్టెంబర్ 13ని పెట్టాం కదండి, ఇంకా వద్దండి అనొచ్చు. పవిత్ర చాలా స్మూత్గా వద్దని చెప్తుంది. మరి ఏం చెప్తుందో చూద్దాం. సరే, ఏమైనప్పటికీ డిసెంబర్లో చక్కని కార్యాలు, అక్టోబర్లో రాయిపోయి పరీక్షలు పాస్ అవ్వటం, మరల సంవత్సరంలో వివాహం, అన్ని కార్యాలు క్రమంగా తిరిగి ఆవిడని తండ్రి గారు ఉఫ్ అంటం మానేసి జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండి, తల్లిగారు ఆవిడ ఎప్పుడు కూడా పెట్టితోటే ఉంటుంది. 24 గంటల్లో ఏ టైంలో మనం వెళ్ళినా ఆ పెట్టి ఆవిడ, నేను నా పెట్టి అన్నట్టుగా ఉంటుంది. తప్పులేదు, కష్టపడాలి, కానీ నడువు నొప్పి వచ్చేలా కష్టపడకూడదు కదండి. ఓ టైం పెట్టుకుని ఆ టైంకి కట్టేయాలి, టయానికి కట్టేయాలి దుకాణం. ఇంకా అస్తమానం పాంతరం ఉండకూడదు. కాబట్టి ప్రతి దానికి కొన్ని సమయాలు నిర్ణయించుకొని, ఈ కుటుంబం అంటే దేవుడికి చాలా ప్రేమ. వీళ్ళు అంతకంతగా ఆశీర్వదింపడ్డారు. చక్కగా గృహం కట్టుకున్నారు. పవిత్ర గారు స్పెషల్ రూమ్ కట్టించుకున్నారు, గెస్ట్ రూమ్. కాబట్టి ఆ గదిలోకి వచ్చే సంవత్సరం స్పెషల్ వచ్చునుగాక. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, పవిత్రను దీవించండి. తల్లిని, తండ్రిని, నానమ్మను, బంధువులను, అటువైపు ఇటువైపు ఉన్నవారిని అందరినీ దీవించండి. ఈరోజు ఉపవాస ప్రార్థన, రాత్రి సువార్త. మీరు నిన్నే మాట ఇచ్చారు, ఈరోజు వర్షం కురుస్తుంది కానీ భయపడకు పవిత్ర, రేపు వర్షం కురవదు, నేను నడిపిస్తాను ప్రార్థనని రాత్రి చెప్పారు, పొద్దున చెప్పారు, ఇప్పుడు చేశారు. మీరు దేవుడు గనక మీ మాట జరిగింది. మీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మర్చిపోకండి, 19, 20, 21 సిద్ధంగా ఉండండి. దేవుడు నిన్న పవిత్రతో రాత్రి బస్సులో మాట్లాడాడు. రేపు భయపడకు, రేపు రాత్రి వర్షం ఉండదని రాత్రి మాట్లాడాడు. ఇవాళ పొద్దున మాట్లాడాడు. మీకు భయం వేసి ఉంటుంది మధ్యాహ్నం. ఆయన చినుకు లేకుండా కార్యక్రమాన్ని జరిగించాడు. హల్లెలూయా. దేవుని కార్యం జరిగిందా? జాగ్రత్తగా లేచి ఏదో కొంచెం సర్దుకోండి. రేపు పొద్దున్న మంచి టిఫిన్ తినండి, రాత్రి కొద్దిగా సర్దుకోండి.